ज़िले संगारेड्डी की जहीराबाद में महकमे जंगलात के ज़रिए तमाम त्रिवेणी वानम इको पार्क का इफ्तिताह किया गया। महकमे जंगलात की मुकम्मल अराजी 208 एकड़ पर मुश्तमिल है, जिसमें से 45 एकड़ रकबे पर जदीद सहूलियात से आरास्ता पार्क कायम किया गया है, जहां आवाम तफरी, साइकिलिंग और सेहतमंद सरगर्मियों से लुत्फ़ अंदोज़ हो सकेंगे। इफ्तिताही तकरीब से खिताब करते हुए मुखर्रिर ने माहौलियात के तहफ़्फ़ुज़ और शजरकारी की अहमियत पर जोर दिया। ज़िला कलेक्टर प्रतीक जैन ने बताया कि पार्क में जदीद सहूलियात फराहम की गई है, जबकि मौजूद मेहमानों ने शजरकारी मुहिम में हिस्सा लेते हुए पौधे लगाए और साइकिलिंग प्रोग्राम का भी इफ्तिताह किया। इस मौके पर MP सुरेश कुमार शेटकार, रुकन असम्बली जहीराबाद के मानिक राव, ज़िला कलेक्टर प्रतीक जैन, कांग्रेस लीडर उज्जवल रेड्डी, म्यूनसिपल चेयरमैन मोहम्मद यूनुस, डिस्ट्रिक्ट फॉरेस्ट ऑफिसर, RDO, तहसीलदार, महकमे पुलिस और महकमे जंगलात के अफसरान के अलावा तलबा और अवाम की बड़ी तादाद मौजूद रही। నిజంగా ఇది మానవాళికి ఎంతో మనం బ్రతకడానికి మనం ఉండడానికి ఇచ్చినటువంటి చెట్టు అనేది కూడా మీ అందరికీ తెలుసు. చెట్టు వల్ల చిన్నప్పుడు చెట్టు వల్ల లాభాలు ఏందని వ్యాసం రాపించేది. అవి వర్ణాతీతం అన్ని రకాలుగా మానవాళికి చెట్టు మనం పుట్టినప్పటి నుంచి మనం సత్యదాకా పనిస్తుంది. పుట్టగానే అన్ని రకాలుగా ఫలాలు కానీ ఔషధాలు కానీ లాస్ట్కు వచ్చి మనం పోయిన తర్వాత లాస్ట్కు పోయిన రోజు కూడా మనకు సహకరిస్తుంది. అంటే చెట్టు వల్ల ఎంత మరి మనకు కలిగే ప్రపంచం యావత్తు ఈ చెట్టు అనేది కూడా మన ఒక్కరికి జహీరాబాద్కే కాదు, ప్రపంచం యావత్తు చెట్టు వల్లనే మనకు గాలి కానీ స్వచ్ఛమైన నీరు కానీ, చాలామంది చెట్లను కూడా కొందరు ఉట్టిగానే కావాల్సుకొని వాళ్ళ సొంత గురించి నరుకుతూ ఉంటారు. కానీ అది పెద్దగా మనందరికి కూడా నష్టపరుస్తుంది. మానవుడు మనం మనుషులం ఎట్లనో చెట్టు కూడా మనతో పాటు జీవిస్తే మనందరికి లాభం. చెట్ల వల్లనే వర్షం కురుస్తుంది. అందుకే చాలామంది మరి మేధావులు తప్పకుండా ఇంటి దగ్గర చెట్లు పెంచుతూ ఉంటారు. చెట్లు ఒకటి కాదు, పశువులకి, పక్షులకి, జంతువులకి అన్ని రకాలుగా ఆహారం ఇస్తుంది. కాబట్టి ఈ చెట్లు అనేది కూడా మరి గతంలో మేము చిన్న ఉన్నప్పుడు వన మహోత్సవం అని పెట్టేది స్కూళ్ళల్లో. మరి వర్షాలు పడే టైంలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క చెట్టు, స్కూల్ టీచర్స్ కానీ స్కూల్ పిల్లలు కానీ ఒక్కొక్క చెట్టు నాటేవారు. నేను ఇక్కడ పక్కకే MRH స్కూల్లో చదువుకున్నా. మేము పెట్టిన చెట్లు ఇప్పుడు కూడా చాలా ఆకాశానికి అంటున్నాయి, అంత పెద్ద చెట్లు ఉన్నాయి. కాబట్టి నిజంగా చెట్టు అనేది కూడా కాపాడుకోవాల్సిన చాలామంది మేము అందరూ చూస్తూ ఉన్నాం. మరి పెద్దలు మన ప్రధానమంత్రి కావచ్చు, అదేవిధంగా గౌరవమైన మన రాష్ట్రపతి కావచ్చు, వారి చేతుల మీదుగా ఎవరైతే మరి మహారాష్ట్రలో ఇతర రాష్ట్రాల్లో చాలామంది వారి యొక్క ఈ చెట్ల నాటకం వల్ల నాటుట వల్ల ఎంత లాభం ఉన్నదనేది ఇది మానవాళికి అని వారు అవార్డ్స్ కూడా చాలామందికి ఇవ్వడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరూ మనం కూడా విధిగా మరి ఇంకా నాకు స్పీచ్ ఇవ్వడం చాలా కష్టం, భయం కూడా, కానీ నేను ఇవ్వాల్సిందిగా గౌరవనీయులు స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ సురేష్ శెట్కర్ సార్కి, స్థానిక శాసనసభ్యులు మాణిక్రావు సార్కి, TGIC చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి మేడం గారికి, స్థానిక మున్సిపల్ చైర్పర్సన్, నాతో పాటు ఉన్న అధికారులు, SP గారు, DFO గారు, ఇతరు కౌన్సిలర్స్, వేరే వేరే ఊరు నుంచి వచ్చిన ప్రజలకి, పిల్లలకి అందరికీ నమస్కారాలు. ఇది మంచి రోజు. అసలుగా చూస్తే వాతావరణం చూస్తే ఈ పార్క్ది త్రివేణి అనే పేరు నాకు ఇప్పుడు గుర్తు అయింది.
ఇది పేరు ఎందుకు పెట్టడం జరిగింది అంటే తెలుగు కల్చర్ మన కన్నడ పక్కన ఉన్న కన్నడ కల్చర్ అండ్ మరాఠీ కల్చర్కి ఒక ఇక్కడ సంఘం లాగా ఉంది, కన్ఫ్లూయెన్స్ లాగా ఉంది కాబట్టి చాలా బ్యూటిఫుల్ పేరు పెట్టడం జరిగింది ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా. వారికి కూడా అభినందనలు. అసలు లొకేషన్ చూస్తే ఆ హైవే పక్కన ఉంది. డెఫినెట్గా ఇది ఒక ప్లస్ పాయింట్. అందరూ పెద్దలు అందరూ మాట్లాడారు, మనకి గాలి ఎంత ముఖ్యం అంటే చెట్టు ఎంత ముఖ్యం. అసలు ఇక్కడ వైబ్ చూస్తే అంత గాలి చూస్తే అంత చాలా బ్రహ్మాండంగా అనిపిస్తుంది. వారు సైక్లింగ్ ట్రాక్ కూడా చేశారు. అందరికీ ప్రజలకి కోరేది ఒకటి, ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. మీరు భారీ అయిన సంఖ్యలో ఇక్కడ రండి. మనం ఇంకా జహీరా నారాయణ ఖేడ్లో కానీ సంగారెడ్డిలో కానీ అక్కడ హత్నూరులో కానీ ఇంకా పార్క్స్ ఏర్పాటు చేసాము. వచ్చిన వన్ మహోత్సవం ఇప్పుడు ఆల్రెడీ వానాకాలం వచ్చింది కాబట్టి మంచిగా వర్షాలు పడతాయి కాబట్టి మనము కూడా డిస్ట్రిక్ట్లో మన ఇచ్చిన టార్గెట్ ప్రకారం ఖచ్చితంగా చెట్టు నాటడం కార్యక్రమం స్ఫూర్తితోటి గౌరవ ముఖ్యమంత్రి వారు చెప్పిన ప్రకారం, గౌరవ ఎన్వైరన్మెంట్ మినిస్టర్ చెప్పిన ప్రకారం ముందుగా తీసుకొని పోతాము ఫారెస్ట్ డిపార్ట్మెంట్ సహకారంతో. మీరు కూడా ఇంత మంచి ఫెసిలిటీ మీ ట్యాక్స్ మనందరి ట్యాక్స్ తోటి కట్టిన ఈ మంచి ఫెసిలిటీకి మీరు కూడా భారీ అయిన సంఖ్యలో ఉపయోగించండి. మీరు మంచి దాంట్లో వస్తే మెయింటెనెన్స్ అవుతూ ఉంటుంది, మనకి కూడా సంతోషం ఇస్తుంది. మీరు అందరూ వస్తున్నారు, ఎస్పెషలీ చిల్డ్రన్. 5 కిలోమీటర్ రేడియస్ తోటి కట్టారు. కమ్ ఫర్ రన్నింగ్, కమ్ ఫర్ జాగింగ్, సైకిల్స్ కూడా ఇచ్చి ఉన్నారు. సైక్లింగ్ చేయండి. ఎంత చేస్తే మన బాడీ ఎంత మంచిగా ఉంటుంది. వచ్చిన తరాలు మీరే అందరూ కాబట్టి ప్లీజ్ మేక్ గుడ్ యూజ్ ఆఫ్ ఇట్. అండ్ మనము కూడా గవర్నమెంట్ సూచనల ప్రకారం ఈ ప్రోగ్రామ్ని వన మహోత్సవం ప్రోగ్రామ్ని ఖచ్చితంగా సక్సెస్ఫుల్ చేస్తాం. నాకు ఈ అవకాశం ఇచ్చిన చాలా ధన్యవాదాలు. నేను మెసేజ్ ఇచ్చి సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.